ఈరోజు వంకాయలు వేసి పులుసు పెడుతున్నా, కోడిగుడ్లు. వంకాయ కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలకు ఉండేదాన్ని. 3 కోడిగుడ్లు పెడతా, ఈ లోపల ఈ కోసుకొచ్చి కూడా ఉడకేసేస్తా, ఉడకబెడతాం. మీకు చూపించే ఉడకబెడదామని అవి కూడా చేయలేదన్నమాట. ఇగో ఈ వంకాయలు ఉన్నాయి, ఒక ఉల్లిపాయ, ఇగో ఈ పచ్చిమిరపకాయలు. అసలు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఆ వంకాయలు కోసేసా, ముందు ఉడికిపోతాయి. ఎక్కువ వేగక్కర్లే, ఆ మాత్రం ఉడికి కొంచెం వేగితే చాలు. ఎక్కువ వేగుతున్నది కోడిగుడ్డు తోలు గట్టి పడిపోద్ది. ఇదిగా కొత్తిమీర కొంచెం కడుక్కొచ్చా, వంకాయ ముక్క పుల్లగా అబ్బలే ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ చూపించాను. పాత కొన్ని చదవకుండా వదిలేసినవి ఉంటాయి కదా, అవి చూస్తున్నా. ఎప్పుడో పప్పు పులుస్తుంది అనుకుంటా. ఇది నందకుమార్ దంత 575. హాయ్ అమ్మా, ఫ్రమ్ చెన్నై, వాచింగ్ ఆల్ యువర్ వీడియోస్, కెన్ అండర్స్టాండ్ Telugu. You are the Iron woman. You remember my mother? She passed away by seeing your videos. I remember her. Without fail, study this comment in your next video and tell 5 words in Tamil. Nanda Kumar. Thank you, mom. Few words Tamil. Okay, Tamil அத்தந்து. ஓகே நந்தகுமார், நல்லா இருக்கீங்களா? நான் நல்லா இருக்கேன். நீங்கள் தெலுங்கு சரியாக தெரியலைன்னா கூட கரெக்டாக அண்டர்ஸ்டாண்ட் பண்ணிக்கிட்டு நீங்கள் பார்த்துட்ருக்கீங்க என்னோடய வீடியோ. நிச்சயமாக நீ ஒரு இந்த தமிழ்நாட்டில் இருந்து என்ன வீடியோ ఇంట్రెస్టాக பார்த்துக்கிட்டு అమ్మని జ్ఞాపకం வச்சுக்கிட்டு இதெல்லாம் ரொம்ப நன்றி. థ్యాంక్ యూ. అమ్మ ముహూర్తం 4 days ago చూసారంట దీన్ని. టేస్టీ. నేను రాయలసీమలో పుట్టి పెరిగింది. మా వారు వైపు తమిళ కల్చర్లో వండుతారు. ఇద్దరే ఒకటే మాట కాబట్టి వంటలు వేరు, కానీ నాకేమో ఇలాంటి పప్పు పచ్చడి ఇష్టం. వారి కోసం సాంబారు. ఓకే, ఓహో, మీ వారు తమిళ్. ఓకే ఓకే, ఇప్పుడే తమిళంతో మాట్లాడారమ్మా, చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా ఈ పప్పులకు సంబంధించి ఇంచుమించు, కాకపోతే కొంచెం టేస్ట్లు మారుతాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నీలిమా దుస్మిల్లి 9942. అమ్మ, మీరు ఏమి క్యారెక్టర్స్ చేశారు, ఆ విషయాలు షేర్ చేయండి. ఓకే ఓకే. ఓ, నేను చేశానమ్మా, తమిళ్ చేశాను, తెలుగు చేశాను. తెలుగులో అంటే బాగా మీరు చూస్తారు అనుకునే సినిమాలు ఏంటంటే విశ్వనాథ్ గారిది సూత్రధారణ చేశారు. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు, బిఎస్ రామారావు గారిని ఆయన సినిమా గోల్మాల్ గోవిందం చేశారు. విజయబాపునుడి గారిది జూలట్టక దొంగ కోళ్ళు చేశారు, చాలా చేశాను. దాసరి నారాయణరావు గారిది కాంచన సీత చేశాను. మన దాసనారాయణ కాంచన సీతలో ప్రసాద్ బాబు గారి తులసి మదర్గా చేశారు. గోల్మాల్ గోవిందంలో రాజేంద్ర ప్రసాద్, అందులో గొల్లపూడి మారుతిరావు గారి వైపుగా చేశారు. సూత్రధారిలో సత్యన్ గారి భార్య, జూలట్టకలో రమణమూర్తి గారి భార్య, దొంగ కోళ్ళలో రాజేంద్ర ప్రసాద్ మదర్. ఇలా చాలా చేశానమ్మా, గుర్తుకు రావట్లేదు. ఇంకా చాలా చేశాను సినిమాలు. తమిళ్లో కూడా చేశాను. తమిళ్లో ఎన్ రాశామగన్, వాల్కై చక్రం, ఇంకా త్యాగు, ఎస్పి ముత్తరామన్ గారిది, మణివన్నన్ గారి గవర్నమెంట్ మాపిళ్ళై, ఇలాంటివన్నీ చేశాను. చాలా గుర్తు రావట్లేదు. ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది కదా మానేసి, గుర్తు రావట్లేదు సరిగా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చూడండి, లక్ష్మీ రాజ్య పంతుల 9387 అమ్మ. మ్యామ్, మీరు చేసిన టమాటా పచ్చడి సూపర్. నేను మా పాప దగ్గర సిడ్నీలో ఉన్నాను, ఈ పచ్చడి చేశాను, సూపర్, థ్యాంక్ యూ మ్యామ్. ఓ, మీ అమ్మాయి దగ్గర సిడ్నీలో ఉన్నారా? ఈ టమాటా పచ్చడి ఎవరు చేసినా బాగుంటుందమ్మా, చక్కగా ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
కొన్ని కొన్ని పాతయండి ఇప్పుడు చూస్తున్నారు, అందుకే ఎదుగుతున్నాను నేను. వాణిశ్రీ 7158 అమ్మా, మీ శారీ సూపర్గా ఉంది. ఇదంతా పప్పు చారుదమ్మా, అన్నే పుణ్యవతి 1995 అమ్మా. మీరు తింటుంటే నోరు ఊరుతుందమ్మా, నాకు ఫీవర్ అమ్మా, నేను రేపు చేస్తాను. ఓకే అమ్మా రేపు చేసుకుని తిను. ఈ పాటికి చూసే ఉంటావు, చేసుకునే ఉంటావు. ఓకేనమ్మా. అంటే లేట్గా కొంతమంది చూసినవి ఉన్నాయి, ఇవాళ ఎక్కువగా లేవని పాతవి చూసినవి ఉన్నాయని తీస్తున్నాను అనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. 7096 సూపర్, ట్రైన్ ఆంటీ, థ్యాంక్ యూ అమ్మ. జ్యోతి 3120, అమ్మమ్మ గారు మీరు తింటుంటే ఆకలి లేని వాళ్ళకు కూడా ఆశగా తినాలని అనిపిస్తుంది. చారు సూపర్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అవును, తినడానికి కూడా కొంచెం ఫ్యాన్స్ ఉన్నారు, చెప్పాను కదా. తినేటప్పుడు ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఆంటీ మీ వంటలు చాలా బాగుంటాయి, టిప్స్ కూడా చెప్పండి. ఎవరు? రచపూడి సులక్షణ. ఓకే అమ్మా. ఆ సందర్భంగా వచ్చాము, ఇది అదని నేనేమి రాసి పెట్టుకున్నామ్మా. ఆ సందర్భంగా నాకేది గుర్తొచ్చేస్తే ఏమొస్తే అవి చెప్తాను, కానీ ఇది ప్లాన్డ్గా రాసుకోవటం లేకపోతే ఈరోజు ఇది మాట్లాడాలనుకుని ప్లాన్ చేసుకోవటం ఏమీ లేదు. ఎప్పుడు ఏది నాకు గుర్తొస్తే అది చెప్పొచ్చు వీళ్ళకి అనుకుంటే చెప్పేస్తాను అనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. లీలా కుమారి 8930, చాలా బాగా మాట్లాడుతున్నారు. మా వియ్యపురాల పేరు లైలా అండి, నా పేరు లీలా అండి. మీరంటే లైలా గారికి పిచ్చి ప్రేమ. మీ గురించి నాకు చెప్పి మిమ్మల్ని పరిచయం చేశారు. మీలాంటి వారిని పరిచయం చేసినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమె ఉండేది హైదరాబాదు, నేను ఉండేది గుడివాడండి. గోరుచిక్కుడుకాయ కూర నేను మీలాగానే వండుతాను. గోరుచిక్కుడుకాయ కూర ఉన్నప్పుడు న్యూగా ఏమొచ్చింది, చాలామంది చూస్తున్నారు అప్పుడప్పుడు పాతయన్నీ కూడా. అందుకని ఇలా నేను తిరిగే చూస్తున్నాను అనమాట. ఇప్పుడు చదివి లేనప్పుడు అప్పుడప్పుడు ఇలా చూద్దాం. థ్యాంక్స్ అమ్మా. ఈరోజు కొంచెం ఉన్నాయి చదివాను. ఇక వంట చేసుకోవటానికి వెళ్దాం. ఈరోజు ఏం వంట చేస్తున్నానంటే కోడిగుడ్లు మీకు పులుసు పెట్టాను, వేపుడేసాను, ములక్కాయ కోడిగుడ్లు పులుసు పెట్టాను. కోడిగుడ్లో 3 రకాలు వండినట్టున్నా. కోడిగుడ్లు పొట్టు అవన్నీ ఏం చేయలేదు, అవి వండాను. ఈరోజు వంకాయలు వేసి పులుసు పెడుతున్నా. వంకాయ కోడిగుడ్లు పులుసు చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలకు వండేదాన్ని. ఇప్పుడు ఏమీ కూరలేదని ఉంటే కోడిగుడ్లు ఉంటే ఇంట్లో 5 వంకాయలు ఉంటే వంకాయ కోడిగుడ్లు పులుసు పెట్టయితే చాలా బాగుంటుంది. ఈరోజు అది చేస్తాను మీకోసం. అంటే ఇందులో వింతేమి లేదమ్మా. కోడిగుడ్లు ములక్కాయలు వేసి వండాను, ఇది వంకాయలు టమాటాలు వేసి వండుకుంటాం, అన్నింటిలో వేసుకుంటాం కోడిగుడ్లు. ఈరోజు నేను ఇప్పుడు వంకాయలు వేసి పులుసు పెట్టి చూపిస్తాను. 3 కోడిగుడ్లు పెడతాను. ఈ లోపల కోసుకొచ్చి కూడా ఉడకేసేస్తాను, ఉడకబెడతాం. మీకు చూపించే ఉడకబెడదామని అవి కూడా చేయలేదన్నమాట. ఇగో ఈ వంకాయలు ఉన్నాయి, ఒక ఉల్లిపాయ, ఇగో ఈ పచ్చిమిరపకాయలు, కోడిగుడ్లు ఉడకబెడతాం. నీళ్ళు ఇదిగో కొంచెం ఉప్పేస్తాం. వంకాయలు కోస్తా కదా, ఇదిగో అమ్మ ఒక నిమ్మకాయ అంటుంది, చింతపండు చాలు. ఈ వంకాయలకి అది చాలు. ఇది నానబెట్టేసి వస్తాం. ఒక్కోసారి వంకాయ ఇట్లా వస్తుంది నల్లగా, కానీ కడిగితే పోద్దమ్మ. బాగా పిసికి కడిగితే పోద్ది. పులుసు కదా, చక్కగా ఇలా బారుగా కోసుకోండి. కోడిగుడ్లు వేసి పులుసు వేస్తున్నాను కాబట్టి ఇక 4 ముక్కలుగా కోసుకోవచ్చు, తప్పులేదు. మరి 6 ముక్కలు కొయ్యక్కర్లేదు. ఇక ఒక ఉల్లిపాయ, ఇది కొత్త ఏమి కాదు. పులుసు కదమ్మా, ఇలాగే బారుగా పోసుకోవాలి. అది ఏ పులుసు అయినా పులుసులో కరివేపాకు పచ్చిమిరపకాయలు అలా బారుగా పోసుకోవాలి. అసలు ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు, ఆ వంకాయలు కోసేసి గుడ్డు ఉడికిపోతున్నాయి. ఈ లోపల బియ్యం కూడా కడిగి పెట్టేసి వచ్చేస్తాం. ఇది
స్టీల్ గిన్నెలు వేస్తాం కదా, వేసేటప్పుడు కొంచెం సౌండ్ వచ్చినా గిన్నె ఏదో కొంచెం పగిలినట్టు అన్నమాట. చూసారా, పగిలింది అంతా కొంతవరకు పోయింది. జాగ్రత్తగా వేయాలి. గుడ్డు ఉడికిన తర్వాత చల్లారిపోతే ఇలా ఇలా అనాలమ్మ, అప్పుడు చక్కగా వస్తుంది. ఆల్రెడీ తీసాను, అందుకని మీకు చెప్పలేకపోయింది. చింతపండు వేడి పెట్టేశాను, ఏమో బియ్యం కడిగి పెట్టాను, ఇంకా కళాయి పెట్టేస్తాను. ఉప్పేసి పెట్టా కదమ్మా, ఒకసారి మంచినీళ్ళతో కూడా కడిగితే చాలు. మెంతి పొడి, ఇదిగో పసుపు, ఇందులో ఏమైనా ఎక్కువ వేగక్కర్లే, ఆ మాత్రం ఊరికే కొంచెం వేగితే చాలు. ఎక్కువ వేగుతున్నది కోడిగుడ్డు తోలు గట్టి పడిపోద్ది, బాగుంటుంది. అందుకని ఊరికే నూనెలో పట్టిపోతుంది. చక్క పొయ్యి మీద వేడి పెడితేనమ్మా పులుసు అంతా చిక్కగా వచ్చేస్తుంది, ఏది వేస్ట్ అవ్వదు. చింతపండు ఒట్టి పచ్చి చింతపండులో నీళ్లు పోసి పిసికేస్తే కొంచెం తొందరగా రాదు. ఇట్లా పొయ్యి మీద 1 నిమిషం సిమ్లో పెట్టామంటే చక్కగా ఉంటుంది. చక్కగా మగ్గుతుంది. ఇదిగమ్మ, ఇంత ఉప్పు పడుతుంది. పులుపు కూడా పోస్తాం, కారం వేస్తాం కదా. ఇది సిమ్లో పెడదాం, కాసేపు సిమ్లో పెట్టేసాను. ఇది హైలో పెట్టేసి ఇదిగా కొత్తిమీర కొంచెం కడుక్కొచ్చా. అన్నం పెట్టుకుంటా. వంకాయ ముక్క పుల్లగా భలే ఉంది, బాగా వేడిగా ఉంది. ఇప్పుడే కదా దించుకొచ్చాము. ఇవాళ ఏంటో అనుకోకుండా నీరసం వచ్చేసిందమ్మా. ట్యాబ్లెట్లు ఎక్కువ, ఏదో టైంకి ఏదో మొత్తానికి తిండికి అటన్నిటికీ ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటా బాగా నీరసంగా ఉంది ఇవాళ. నేను కోడిగుడ్లు ఎక్కువగా వండనమ్మా, ఏంటో ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడన్నా తెప్పిస్తా, డాక్టర్ రోజు తినమన్నారు.
రోజు 2 గుడ్లు అలా తినేవాళ్ళు అయితే ఎల్లో తినకూడదు కానీ ఎప్పుడన్నా ఒకటి తిన్నప్పుడు తినవచ్చు. అన్నం ఈరోజు ఎక్కువ తినలేను. అది కాకుండా మజ్జిగ కూడా పోసుకు ఇప్పుడు తినలేను. కాసేపు ఆగిన తర్వాత మజ్జిగ తాగుతా. చాలా నీరసంగా ఉంది. మాట్లాడటానికి కూడా ఎక్కువ కామెంట్స్ ఎక్కడ లేవు. వంకాయ కోడిగుడ్డు పులుసు చాలా బాగుంది, పెట్టుకోండి. నేనంటే కారం పులుపు అన్నీ ఎక్కువ వేస్తాను. కొంచెం కారం తక్కువ వేసుకొని కొంచెం పులుపు తక్కువ వేసుకొని పెట్టుకోండి, ఇంకా చాలా బాగుంది. అంటే పులుపు వేస్తాను కదా, నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఇప్పుడు, అందుకని కారం అలా వేస్తాను. కొంచెం తక్కువ వేసుకున్నాడు. ఏమి కారంగా ఏమీ లేదు కాబట్టి చెప్తున్నా. కలర్ చూసారుగా ఎట్లా ఉందో కూర, అలాగే ఉండాలి కంటికి ఇంపుగా, అదనమాట. ఓకేనమ్మా, ఇవాళ ఇంకా చెప్పడానికి ఏం లేవు. మళ్ళీ రేపు మంచి వీడియో చేస్తాను. రేపు చింత చిగురు కోసం ఎత్తుతున్నా. చింత చిగురు ఉంటుందేమో, మళ్ళీ చేపల్లో ఇట్లన్నా రొయ్యల్లో వేసి ఉండొచ్చు అని దొరకట్లేదు. ఓకేనమ్మా, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేమ్మా, బాయ్.